అంటున్నా ఏమంటుండు అలా అయ్యా గద్దముక్కు కాదు 8+8 అంటే మీ అయ్యా గద్దముక్కు నువ్వు కట్టినవు ఎందుకు గెలుపుతారా అని చెప్పి కేటీఆర్కి ఏం బుద్ధి లేదా మీ అయ్యా 2016లో కాళేశ్వరం చాలు చేసిండు 2019లో అంటే 3 ఏళ్లలో 30,000 కోట్లు ఖర్చు చేసి అప్పటికి కేంద్రంకి వెళ్ళి డిపిఆర్ క్లియరెన్స్ లేదు డిపిఆర్లో ఉన్న జాగాల నువ్వు కట్టలేదు ఈ బ్యారేజీలు ఏమున్నాయి అన్నారాం సుందిల్లా ఇంకోటి మేడిగడ్డ అంతేనా ఆడ కట్టలేదు నువ్వు పైసలు మింగనీకే నువ్వు మీ చెల్లె మీ అయ్యా నీ బావ మింగనీకే ఫౌండేషన్ డిజైన్లు మార్చిండ్రు మింగేది సరిపోక ఎక్కువ మింగుదామని కకుర్తి డిజైన్లు మార్చిండ్రు డ్యామ్ల లొకేషన్ మార్చిండ్రు ఇంకోటి డిపిఆర్లా వీళ్ళు ఏదైతే అప్లై పంపించిండ్రో సెంటర్కి 2019 పంపించారు సార్ ఫస్ట్ 2019లో నీళ్ళు నింపిర్రు అయిపోయినాయని నీళ్ళు నింపి ఫస్ట్ నింపకానికే క్రాక్లు వచ్చినాయి ఫస్ట్ నింపకానికే క్రాక్లు వచ్చినాయి అప్పుడు రిపేర్ చేసుకోవాల్సింది పోయి గద్దముక్కోడు చేసిన కక్కుర్తి పని బయటపడుతుందని కంటిన్యూ చేసారు నీళ్ళు నింపు ఆ పర్రెలు ఎక్కువైనాయి పర్రెలు ఇంకా వైడ్ అయినాయి ఇంకోటి ఇంకా కథం ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాగానే కుంగి డ్యామ్ కుంగిందా లేదా దీనికి జవాబు ఇయరా హౌలే అంటే 8+8 = 0 8+8 మీ చెల్లె భవిష్యత్తు నీ భవిష్యత్తు కూడా అదే అవుతుంది ఇంకా దారుణమవుతుంది దీనికి జవాబు చెప్పుర్రా అంటే ఇంకోటి వాడు వస్తాడు లంబగాడు సిద్దిపేటోడు ఒక లెవెల్ వరకు పారవచ్చు నీళ్ళు ఒక లెవెల్ వరకు పారవచ్చు అబే హౌలే కిందికి వెళ్ళిపోయినాయి రా నీళ్ళు అందుకే కుంగిపోయినాయి మీరు సైడ్ వాల్స్ కూడా కిందికి వెళ్ళి పోకుండా సైడ్ వాల్స్ కడతారు అది కూడా చక్కగా కట్టలే ఏ లెవెల్కి నింపినా కిందికి వెళ్ళి అయితే నీళ్ళు పోతాయి కదా ఇంత పొడుగు పెరిగిండు మెదడు ఎటు పోయిందేమో కింద ఏమవుతుందో తెలియదు వీడికి జవాబులు చెప్పుర్రా అంటే మీరు కట్టిన 1,00,000 కోట్ల రూపాయలు నీటి పాలైనాయని జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ పార్లమెంట్లో చెప్పినా కూడా సిగ్గురాలే మీకు ఊకే సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డిఎస్ఏ మా మీద ఎందుకు పడతారా మీ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ పీక్తుందా ఏం పీక్తుంది ఫైనల్గా రిపోర్ట్ మన రిపేర్లు చేసుకోమని 2023లో ఎన్డిఎస్ఏ వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్ చేసి చెప్పిర్రు ఇవాళటి వరకు రిపేర్లు మొదలు కాలే ఏం పీక్తుండే గడపడు ఇరిగేషన్ మంత్రి ఇప్పటిదాకా రిపేర్లు మొదలు పెట్టలే 2023 రిపోర్ట్ల ఎన్డిఎస్ఏ రిపోర్ట్ల రిపేర్లు రీహాబ్ స్టార్ట్ చేసుకోమని ఉంది అందులో మొన్న రాసిండు ఏప్రిల్ లెటర్ మెంబర్స్ని ఇవ్వండి రిపేర్లు మొదలు పెట్టుకోమని మొన్న ఏప్రిల్ 3 నెలల కింద ఇది వీళ్ళకున్న చిత్తశుద్ధి రైతుల మీద ప్రజల మీద మై సిన్సియర్ సజెషన్ టు కేటీఆర్ Kaleshwaram, fee reimbursement, NRI, there are certain issues. It is better you avoid talking. మీకు నైతిక హక్కు లేదు ఆ విషయం నువ్వు టేకప్ చేస్తే మేము రిప్లై ఇస్తే తొక్కితే పాదాల్లోకి అనుకోతావు